వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ. ₹1,00,000 వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అర్చకుల చిరకాల జీవితకాల కోరిక. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును సోమవారం కరీంనగర్ జోన్ ఈడీపీ సోలమన్, కరీంనగర్ ఆర్ఎంబి రాజు, గోదావరి కని బస్ డిపో మేనేజర్ నాగభూషణంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ కరీంనగర్ ఆర్ఎం మాట్లాడుతూ, గోదావరి కని డిపో నుండి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ డివిజన్ గోదావరి కని డిపో ఈరోజు అరుణాచలం వెళ్ళడానికి రాజధాని బస్సులను ప్రత్యేకంగా ప్రయాణికుల యొక్క అభిష్టం మేరకు ఇక్కడ 2 బస్సులు ఈరోజు అరుణాచలం వరకు వెళ్తా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ వెళ్ళి రేపు సాయంత్రం వరకు అరుణాచలం వరకు వెళ్తుంది. మధ్యన కాణిపాకము, తర్వాత అవి అక్కడ స్టే చేసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత రేపు సాయంత్రం అరుణాచలం వెళ్తాయి. సో తర్వాత రేపు నైట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎల్లుండి గిరి ప్రదక్షిణ, తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అక్కడ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లుండి మళ్ళీ నైట్ అక్కడ వెళ్ళి ఇక్కడ 12వ తారీఖు మళ్ళీ తిరిగి బస్సులో రావడం జరుగుతుంది. ఇక్కడ పెద్దలకి ₹5,900 నిర్ణయించడం జరిగింది. పిల్లలకి ₹4,900 కిరాయి నిర్ణయించడం జరిగింది. సో ప్రయాణికులందరూ కూడా మంచి అరుణాచలానికి గత 3 సంవత్సరాల బస్సులు ఆపరేషన్ జరుగుతుంది.
గోదావరిఖని డిపోని దగ్గర మొట్టమొదటిసారిగా ఏసీ సర్వీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది 4 రోజుల యాత్ర. మొదటి రోజు గోదావరిఖని బయలుదేరి రెండో రోజు ఉదయానికి కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ విఘ్నేశ్వర దర్శనం అయిన తర్వాత సాయంత్రానికి గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ మంచి లైటింగ్ షో అంతా టెంపుల్ని దర్శనం చేసిన తర్వాత అరుణాచలానికి రాత్రి చేరుకుంటారు రెండో రోజు రాత్రికి. సో రెండో రోజు రాత్రి నుంచే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది రాత్రికే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 24 hours కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అర్ధరాత్రి నుంచి మర్నాడు 3 గంటల వరకు అక్కడే ఉంటుంది బస్సు. వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా 3 గంటలకు రావచ్చు. అండ్ 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వస్తూ జోగులాంబ టెంపుల్ దర్శనం చేసుకొని 4వ రోజు గోదావరిఖని చేరుకుంటుంది. మరి గోదావరిఖని నుంచే కాకుండా టీజీఎస్ఆర్టీసీ అరుణాచలంకు గత 3 సంవత్సరాల బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి అరుణాచలంకు ప్రయాణం చేసే ఈ టీజీఎస్ఆర్టీసీ బస్సులకు తమిళనాడు గవర్నమెంట్ కూడా గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆర్టీసీకి చాలా సానుకూలంగా స్పందించి ఎండీ గారి కోరిక మేరకు మరి గ్రీన్ ఛానల్ లాంటివి కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. కట్పడి టోల్ ప్లాజా దగ్గర, కట్పడి ట్యాక్స్ దగ్గర కానీ అలాంటి వాటి చోట. సో ఇదే కాకుండా ఈ హైదరాబాద్ నుంచి టీజీఎస్ఆర్టీసీ బయలుదేరే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలను కర్నూలులో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన నటుడు జన్మదినం సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం హిట్ సినిమాలు సైతం 10 రోజులు కూడా ఆడడం లేదని, అలాంటిది బాలయ్య బాబు నటించిన అన్ని సినిమాలు విజయవంతం అవ్వడం, ఆడడం గొప్ప విషయమని అభిమానులు తెలిపారు. భక్తి చూడండి ఇక్కడ చూడండి. ఓకే సార్. విశ్వవిఖ్యాత నట సౌరభమ్మ నటరత్న నందమూరి బాలకృష్ణ గారి 65వ జన్మదిన శుభాకాంక్షలు వీరప్పస్వామి దేవాలయంలో ఈరోజు బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు రామకృష్ణ గారు, బాలకృష్ణ గారి 65వ పుట్టినరోజు. ఎందుకంటే ఆయన సినిమాలు అందరు తీస్తారు, కానీ బాలయ్యబాబు గారు నటనకు ఒకటే పరిమితం కాకుండా ఆయన సేవా కార్యక్రమాలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని బేస్గా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. అదే కార్యక్రమంలోనే మొన్న ఇంతకుముందు క్యాన్సర్ హాస్పిటల్లో లాభాపేక్ష లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేంద్రంలో దేశవ్యాప్తంగా 2 హాస్పిటల్ని గుర్తించినారు. దాంట్లో బసవతారకం హాస్పిటల్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా రోగులని చూడడం జరుగుతుంది. అలాగే శాసనసభ్యునిగా 3 సార్లు మరి హ్యాట్రిక్ సాధించినారు. అలాగే సినిమాకి వచ్చేసరికి సినిమాలో కూడా హ్యాట్రిక్ విజయం సాధించి ఈ మధ్యకాలంలో సినిమాలు తీసి 10 రోజులు ఆడితేనే గగనమైన ఈ రోజుల్లో బాలకృష్ణ తీసిన ప్రతి ఒక్క సినిమా అఖండగా నుంచి
భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ ఇలాంటి సినిమాలన్నీ ఘన విజయం సాధించి ప్రేక్షకుల్ని అలాగే అభిమానుల్ని ఆయన ఎంతగానో ఆనందింపజేస్తున్నారు. అలాగే నిన్న వచ్చిన టీజర్ చూసుకుంటే ఎట్లా ఉందంటే అసలు బ్లాక్ బాస్టర్. అసలు ఆ టీజర్ చూస్తేనే అసలు ఈ సినిమా రేవంత్ రెడ్డి ఇచ్చే సన్న బియ్యంతో అన్నం రబ్బర్ లెక్క ఉంటుంది. ఆ బియ్యంతో వండిన అన్నం తింటే కడుపు నొప్పి లేస్తుంది. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పి గద్దె ఎక్కిండు. ఇప్పుడు అంతా ఆగమాగం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి మళ్ళోసారి అసలే ఓటు వేయమని అన్నారు. తెలుసు ఆయన వచ్చిన కానీ ఎట్లా ఉన్నది పరిపాలన? మంచిగా లేదు. ఎందుకు? అస్సలు లేదు. ఎందుకు? బియ్యంలో సుతా లబ్బర్లు కలుపుతాడు. బియ్యంలో లబ్బరి అన్ని ఇట్లా వస్తున్నాయి. మా ఇంట్లో కిరాయికున్నా వండుకుంటే మొత్తం లబ్బర్ ఉందని కడప నొప్పి లేచింది. ఏ పని చేస్తలేడు, ఏ పని చెప్పినా చేస్తలేడు. ఆగమాగం చేస్తాడు. బస్సులు ఫ్రీ అంటాడు కానీ అది అక్కర్రాని సొమ్ము. ఎందుకు మాకు ఏమన్నా బస్సులలో తిరిగేటోళ్ళమా? మాకు బస్సులు వద్దు, బిస్సులు వద్దు. ఏ పని కరెక్ట్ అయితే లేదు. తులం బంగారం లేదు, ఏది లేదు. 2500 ఇస్తలేడు, ఎవ్వి ఇస్తలేడు. అంత అబద్ధం ముచ్చట్లే. అయితే నువ్వు ఏమి ఇస్తలేవు అంటున్నావు కదా. అయితే ఆయన ఇవన్నీ ఇద్దామని ఎక్కడన్నా అప్పు దానికి పోయిండు అనుకో, ఆయన దొంగను చూసినట్టు చూస్తారట. అప్పని ఇస్తలేడు, ఏది ఇస్తలేడు. అంత ఆగమం చేస్తాడు. ఏది సరిగా లేదు. గాసులు ఇస్తానన్నాడు, ఇవి ఇస్తానన్నాడు. వస్తలేవు. అంత అబద్ధం. అవునా? 1000 రూపాయలు గాచుత. గ్యాస్ 1000 రూపాయలు. 1000 రూపాయలు. మరి 500 ఇస్తానని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. మాకు ఏ సరిగా ఇస్తలేడు. మళ్ళీ మహిళలు ఓట్లు అయితే నేను గెలుస్తా అంటాడు. మీరు ఎత్తరా ఓట్లు? వేయం ఓట్లు వేయమేమేం పో. ఎందుకు? నన్ను పో అంటానుగా. డిబేట్లో జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ సమర్థించడం లేదు, పూర్తిగా ఖండిస్తుంది. లైవ్లోనే ఆ వ్యాఖ్యలపై కృష్ణంరాజును వారించిన కొమ్మినేని శ్రీనివాసరావు మరుసటి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మార్గని భరత్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అన్నారు. వైఎస్ఆర్ గారిని, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, సీనియర్ జర్నలిస్ట్ అయిన వారిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక అంశం అడుగుతా ఉన్నా. ఒక షో చేసేటప్పుడు రకరకాల ప్యానెల్స్ లో రకరకాల ఆథర్స్ వస్తారు, జర్నలిస్టులు వస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు నాయకులు వస్తారు. వచ్చినప్పుడు ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక ఆర్టికల్ ప్రకారంగా ఏ రాష్ట్రాల్లో ఎంతమంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ప్రాస్టిట్యూషన్ ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతుంది అనే అంశంలో వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ రేట్ ఉంది సెక్స్ వర్కర్స్, దాని తర్వాత కర్ణాటక ఉంది, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ అంశం గురించి డిస్కషన్. ఇప్పుడు ఎవరైతే ఒక జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే ఒక వ్యక్తి అక్కడ డిబేట్ లో వచ్చి ఆయన మాట్లాడిన అంశం ఏంటనంటే, ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని అమరావతి గురించి ఎత్తడము 100% తప్పే. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాం. ఇప్పుడు అది అక్కడ ఉన్న ఎవరైతే కేఎస్ఆర్ గారు ఉన్నారో, కేఎస్ఆర్స్ ఎక్కువ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ప్రస్తావించారో, దాది నిజమా రాంగా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ పైన కూడా మీరు కేసు కట్టండి. ఒకవేళ నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ పైన అబాస్పాలు చేసే విధంగా లేకపోతే ఇంకొకటి తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ పైన ఇంకొక మీడియా ఛానల్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని అంటే వాళ్ళ పైన కూడా మీరు కేసు కట్టండి. ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నా. ఇది కాకుండా ఇప్పుడు మేము ఎవరిని కూడా సమర్థించట్లా, ఆ కృష్ణరాజు అనే ఒక జర్నలిస్ట్ ని మేము సమర్థించట్లే. అది తప్పుగానే మేము మాట్లాడుతున్నాం. నేను ఒకటే అంశం చెప్తున్నా. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కుమారుడైన బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారికి బామ్మరిదైన బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు, ఆయన ఒక షోలో ఏం మాట్లాడాడండి, ఎమ్మెల్యేగా ఉంటూనే, నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే మహిళల గురించి ముద్దైనా పెట్టాలి లేకపోతే కడుపైనా చేయాలి అన్న మాట వాస్తవం కాదా? మరి ఆయన ఆ రకమైన మాటలు మాట్లాడినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ మహిళా లోకము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు ఇప్పుడు నోరిప్పి మాట్లాడుతూ ఉన్నారే, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటి, దారుణాతి దారుణమైన మహిళా లోకం గురించే మాట్లాడాడు. ఇక్కడ 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 సిచ్యువేషన్ ఏంటంటే, సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ లో భాగంగా బయట వ్యక్తి ఎవరైతే ఆయన మూర్తి గారు ఉన్నారో, ఆ మూర్తి గారి షోలో లైవ్ డిబేట్ లో రేణుకా చౌదరి గారు ఆమె మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినప్పుడంట విజయమ్మ గారు పీక నొక్కేసి ఉంటుంటే ఈ దరిద్రం వదిలిపోయేదనే పదం మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? రేణుకా చౌదరి గారు.
మరి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి గురించి ఈ రకమైన లైవ్ షోలో, టీవీ5 లైవ్ షోలో మాట్లాడొచ్చా? నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రేణుకా చౌదరి గారి పైన రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా బేషరతుగా కేసు కడుతున్నారా లేదా? టీవీ5 ఛానల్ మూర్తి గారి పైన మీరు కేసు కడుతున్నారా లేదా? వీళ్ళిద్దరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తా ఉన్నారని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదే రకంగా ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకోండి. మీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మహిళా లోకం గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడో ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అన్నారు. మీరు సుమోటోగా తీసుకుని బాలకృష్ణ గారి పైన కేసు కట్టండి. ఎందుకు కట్టట్లేదని అడుగుతున్నా. అంటే మీరు మాట్లాడితే అన్ని ఎంత చెడ్డగా మాట్లాడినా ఈ గొప్ప మాటలు, బయట వాళ్ళు ఎవడైనా మాట్లాడితే దాన్ని భూతద్దంలోంచి స్క్రీన్ చేసి తీసుకుని వచ్చి అమరావతి గురించి నిజంగా మేము కూడా ఒప్పుకుంటాము. ఎవరైతే కృష్ణరాజు అనే వ్యక్తి జర్నలిస్ట్ మాట్లాడాడో అది పూర్తిగా 100% మేము ఖండిస్తున్నాము. ఆ మాట మాట్లాడకుండా ఉండవలసింది. అతన్ని అరెస్ట్ చేయండి, అతని పైన కేసులు కట్టండి. సాక్షి ఛానల్లో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమినాని గారి పైన ఎందుకు మీరు అరెస్ట్ చేశారు? ఆయన ఖండించాడు కదా. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఇమ్మీడియట్ గా ప్రభుత్వము ఇవాళ టీవీ5 లైవ్ షో చూడండి, రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాటలు చూడండి. మూర్తి గారి పైన, ఈ రేణుకా చౌదరి గారి పైన కేసు కట్టి వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు నిరసన సెగ. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీర్ల ఐలయ్యను అడ్డుకున్న స్థానికులు. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వేములవాడ రోజుకొక రాజన్న కోడ మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆలయాల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి. రాజన్న కోడల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశాం. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు. మహిళలకు 2,500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. కళ్యాణ్ లక్ష్మిలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కుమారన్ ఏమంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 ఇస్తానని మహిళలకు మరి చెప్పవేంది ముచ్చట అంటే చెప్పేదేముంది, మా అక్కలకు తెలిసిందే కదా. ఇస్తామన్నా ఇస్తలేరు, ఇచ్చేదాకా కొట్లాడే అంతే కదా. ఇంకేమన్నా కొట్లాడతానే కిందికి వస్తారు అంతే కదా. కొట్లాడదాం మరి, కొట్లాడతారు ఎట్లుంటారు, పిడికి ఎత్తాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆ 2,500 మాకు, 2,500 మాకు. తులం బంగారం వెంటనే, తులం బంగారం వెంటనే. రేవంత్ రెడ్డి బంగారమే మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 4వ తేదీ నుంచి వారు సమ్మె చేస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరానికి మంత్రి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల డిమాండ్లను వినతి పత్రం రూపంలో ఇస్తే వచ్చే వారంలో జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
మాకు మాత్రం ప్రజలకు పబ్లిక్ హెల్త్ వల్ల మా ఇంజనీరింగ్ కాదు పర్మనెంట్ సార్ మా అవుట్ సోర్సింగ్ సార్ నెక్స్ట్ వీక్లో ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రియురాలి జల్సాలు తీర్చేందుకు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కిలా వరంగల్ కోటకు చెందిన జయంతు హన్మకొండలో ఓ ప్రైవేట్ కళాశాలలో BBM చదువుతున్నాడు. ఈ క్రమంలో జయంతుకు యువతి పరిచయం కావడంతో ఆమెతో జల్సా చేసేందుకు డబ్బులు కరువు అవ్వడంతో ఏకంగా సొంత ఇంటికే కన్నం వేసి 16 తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. ఇంట్లో బంగారం పోయిందని గమనించిన జయంతు తండ్రి రామకృష్ణ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రామకృష్ణ కొడుకు జయంత్ దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించి 24 గంటలు తిరగక ముందే జయంతిని అరెస్టు చేసి బంగారంతో పాటు మొబైల్ ఫోన్, యూనికాన్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయము వరంగల్ వెస్ట్ కోర్టులో చెందినటువంటి గుర్రపు రామకృష్ణ అనేటువంటి వ్యక్తి తమ ఇంట్లో దొంగతనం అయిందని చెప్పేసి సుమారు 16 తులాల బంగారము దొంగలు ఎత్తుకుపోయారని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొన్నటి రోజు 8వ తారీఖున రామకృష్ణ వైఫ్, పిల్లలు హైదరాబాద్కు ఒక ఫంక్షన్కు వెళుతారు. మార్నింగ్ వెళ్ళి సాయంత్రము ఈవినింగ్ వస్తారు. వచ్చిన తర్వాత మరి చూసుకునే వారికి ఆల్మరోలో ఉన్నటువంటి బంగారము దొంగతనానికి గురి అయినట్టుగా వాళ్ళు చూస్తారు. వెంటనే నిన్న వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఈ కంప్లైంట్ పైన నిన్న మా మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ కేసు నమోదు చేసి వాళ్ళ టీంతో నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి అన్ని రకాల ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో బ్రూస్ టీమ్, CCS అందరినీ కూడా పిలవడం జరిగింది. సో మా యొక్క ఇన్వెస్టిగేషన్లో మరి ఈ రామకృష్ణ యొక్క కొడుకు జయంత్, ఇతను హన్మకొండలో చైతన్య కాలేజీలో BBA ఫైనల్ ఇయర్ చదివేటువంటి అబ్బాయి. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు మరి 11 తులాల బంగారము మరి దొంగతనం తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఈరోజు అతన్ని మరి మా ఇన్స్పెక్టర్ గారు వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంగా అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి టోటల్ బంగారం, ఇంటాక్ట్ బంగారాన్ని, అదేవిధంగా ఒక సెల్ ఫోన్, ఒక బైక్ను రిక్వైర్ చేయడం జరిగింది. సో మాకు మరి ఇంత పెద్ద అఫెన్స్ను డిటెక్టివ్ చేసినందుకు మరి మా ఇన్స్పెక్టర్ గారికి, మా ఎస్ఐలకు, మా క్రైమ్ టీమ్ అందరికీ నేను అభినందిస్తున్నాను. సో అతన్ని ఈ నేరస్తుని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే చెన్నూరుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన శుభ సందర్భంగా కొమ్మెర గ్రామంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం రాజాగౌడ్, తాళ్లపల్లి సత్యనారాయణ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.